ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమునకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన ఉదయాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఆయనను స్తుతించి భాగ్యం ఇచ్చిన దేవాది దేవుణ్ణి లేవగానే స్తుతించారా? ఆయన సన్నిధిలో ప్రార్థించారా? దేవుని సన్నిధిలో కనిపెట్టారా? ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించడం కాదు, కానీ ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఆయనతో సమాధానపడి ప్రార్థించి ఆయనకు లోబడి ఆయనకు మొదటి స్థానం ఇచ్చి వాక్యానుసారంగా జీవిస్తూ దేవునితో మీ దినమును ప్రారంభించినట్లయితే ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన మీ చేయి పట్టి నడిపిస్తాడు. ప్రతి స్థితిలోనూ కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. అందువల్ల దేవునితో మీ దినమును ప్రారంభించండి. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ ప్రతి సమస్యను సృష్టికర్త చేతుల్లో పెడుతున్నాను. ఆయనే మిమ్మల్ని విడిపించబోతున్నాడు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న ప్రశస్తమైన వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆమేన్. లేమిలో, కొరతలో ఉండి ఈ ఆర్థిక సమస్యలు ఎప్పుడు తీరుతాయి, ఎంతకాలం ఈ చాలని జీవితాలు అని ఆశీర్వాదం లేక, సమృద్ధి లేక, ఎప్పుడు కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని భారమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారా? ఆనాడు అబ్రహామునికి ఇచ్చిన ఈ వాగ్దానము దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆయన ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. దానితో పాటు శారీరకంగా కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. కాబట్టి దేవునిలో ఉన్న మీరు తప్పక ఆశీర్వదించబడతారు. నీవెంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ఆలోచించినా నీవు ఆశీర్వాదం పొందలేకపోతున్నావేమో, కానీ దేవుని ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు గనుక నేను ఆశీర్వదిస్తే ఇక నీ ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఆపలేరు. ఏ శక్తి ఆపలేదు. నీ జ్ఞానంతో, నీ బలముతో పొందలేనిది దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన నూరంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఏ పనిలో ఆశీర్వాదం లేకుండా ఉన్నావో, ఎక్కడ ధనాన్ని కోల్పోతూ ఉన్నావో, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే నీ ప్రయత్నాలన్నీ కూడా ప్రభు చేతులకు అప్పగించినప్పుడు, అయ్యా మీరు నడిపించండి, అయ్యా ఈ ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి, ఈ విషయాన్ని మీరు ఆశీర్వదించండి అని ఆయన చేతుల్లోకి పెట్టి ఆయన మీద ఆధారపడి నీవే పని ప్రారంభించినా, ఏది ప్రారంభించినా అది ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడైనా. ఆనాడు ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడైనా నిన్ను ఆశీర్వదిస్తానని. అప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మాడు. ఆయన వాగ్దానం చేశారు, తప్పక నన్ను ఆశీర్వదిస్తారని. తన ప్రయత్నాల మీద ఆశ పెట్టుకోనకుండా దేవుని మీద ఆశ పెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూచాడు. అబ్రహాము కూడా నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒక్క విషయంలో కాదు, అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని పరిస్థితుల్లో కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈరోజు నీవు నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించి, నీవు చేసే వ్యాపారమైనా, నీవు చేసే ఉద్యోగమైనా, నీవు చేసే ప్రయత్నము ఏదైనప్పటికీ అది చిన్నదే కావచ్చు, కానీ దానిని నీవు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. మొదట నీవు కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. చూడండి,
ఈ విషయం తెలుసుకున్న యాకోబు ఈ లోకంలో ఎవరిని కూడా ఆశీర్వదించమని అడగలేదు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఆయన ఆశీర్వదించేంత వరకు దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఆయనను అడుగుతూనే ఉన్నాడు, గోజాడుతూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక ప్రభువుకు తప్పలేదు యాకోబును ఆశీర్వదించడం. యాకోబును ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పటి వరకు యాకోబే, కానీ దేవుడు ఆశీర్వదించాడు ఇశ్రాయేలుగా. అనేక జనములకు ఆశీర్వాదకారణంగా అయ్యాడు. ఇప్పుడు అదే ఇశ్రాయేలీలు గొప్ప దేశంగా మారారు. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆ ఇశ్రాయేలు దేశము. చూడండి, దేవుని పాదాలు పట్టుకుంటే ఇదే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. భూలోకమును స్వతంత్రించుకునేంతగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవిప్పుడు ఎంత లేమిలో ఉన్నా, ఆర్థికంగా ఎంత తక్కువ స్థితిలో ఉన్నా, నీ కుటుంబం అంతటిలో కూడా నీవే దిగజారని స్థితిలో ఉన్నా, ఎవరికి పెట్టలేని స్థితిలో ఉన్నా, నీ కుటుంబాన్ని నీవే పోషించుకోలేని స్థితిలో ఉన్నా, అప్పులతో, ఆర్థిక బంధకాలతో పిల్లలను పోషించుకోలేక, వారిని చదివించుకోలేక, వారికి వివాహాలు చేయలేక, వారిని ఒక స్థితిలో నిలవబెట్టలేక, అన్నిటిలో తగ్గిపోయి లేమిలో, కరువులో నీవు ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్ము. ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. నీవు ఆశీర్వదించకపోతే నేను ఆశీర్వదించబడలేనయ్యా. నీ ఆశీర్వాదం మాత్రమే నాకు ఐశ్వర్యం ఇస్తుంది. ఎందుకంటే ఈ సమస్త సృష్టి నీ చేతిలో ఉంది. ప్రతి పరిస్థితి నీ చేతిలో ఉంది. ప్రతి ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. ప్రతి హెచ్చింపు నీ చేతిలో ఉంది. నీవేదైనా చేయగలవయ్యా అని దేవుని చేతుల్లో మీ జీవితాలు పెట్టండి. నిన్ను నీవు జీరో చేసుకొని, నేను కాదయ్యా, నేను ఓడిపోయాను ప్రస్తుతం, నీవు గెలిపిస్తే నేను గెలుస్తాను, నీవు నిలువబెడితే నేను నిలువబడతానని ఈ దినమే ప్రార్థించు. ఇప్పుడే మోకరించు. తప్పక ఏ భేదం లేని ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిన్ను ఈ దినము నుండే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడైనా. ఈ లోకంలో మనం ధనహీనులుగా, కరువులో, లేమిలో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. మనం అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందువల్ల నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇక ఏ విషయానికి భయపడొద్దు. నీవెంత దీన స్థితిలో ఉన్నా సృష్టికర్తను ఆశ్రయించు. ఈ లోకంలో ఏ ధనవంతుని ఆశ్రయించినా ఎవ్వరు నిన్ను లేవనెత్తలేరు. సృష్టికర్తను ఆశ్రయించు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తాడు. నీ ఆర్థిక సమస్యలన్నిటి కూడా విడిపిస్తాడు. నీ కరువు నుండి, నీ లేము నుండి విడిపించి నీవు పోషింపబడ్డమే కాకుండా నీవు అనేక మందికి ఆశీర్వాద కారణముగా, అనేక మందికి పెట్టేవారిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి యాకోబు వలె ఆయన పాదాలు పట్టుకుంటావా? యాకోబు వలె ఆయన సందులో మోకరించి నిన్ను ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టకుండా, ఒక్కరోజైనా, 2 రోజులైనా, ఎన్ని రోజులైనా ఆయన దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టద్దు. ప్రార్థించడం మానద్దు. మీ ప్రార్థనకు తప్పక ప్రతిఫలం ఉంది. ఎందుకంటే ప్రార్థన విని దానికి జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మిన వారంతా ఒక్క నిమిషం మోకరించి నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. గడిచిన రాత్రి మాకు తోడుగా ఉండి మరి ఒక నూతన ఉదయం మాకు అనుగ్రహించి క్షేమముగా మమ్మల్ని లేవనెత్తినందుకు నీకు స్తుతులు తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తూ ఉన్నారో అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుమార్తెను ఇప్పుడే దర్శించండి. ప్రతి కుమార్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. ప్రతి అప్పు బాధల నుండి విడిపించండి. లేమి నుండి విడిపించండి. కొరత నుండి విడిపించండి. కరువు నుండి విడిపించండి. సమృద్ధిని దయచేయండి. ఆర్థిక అభివృద్ధి దయచేయండి. ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి అయ్యా తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఈ కార్యం నా జీవితంలో జరగకపోతే ఏమైపోతానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా కుటుంబం ఎలా ఉంటుందో అని దిగులుతో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని చేపట్టి లేవనెత్తండి అయ్యా. ప్రతి బంధకం నుండి విడిపించండి. మొట్టమొదటిగా ఆత్మీయంగా అభివృద్ధి చేయండి తండ్రి.
ప్రతి పాపం నుండి, ప్రతి వ్యసనం నుండి విడిపించండి. ఆత్మలో వర్ధిలిచిన ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిలింపచేయండి. ఆర్థికంగా నిలువబెట్టండి. ఆరోగ్యపరంగా బలపరచండి. నైనా ఉద్యోగ లేము నుండి విడిపించండి. గర్భఫల లేము నుండి విడిపించండి. వివాహం లేని వారికి అద్భుతంగా వివాహాలు జరిగించండి. ప్రతి కోర్టు కేసు నుండి కూడా విడిపించండి అయ్యా. సమాధానం, శాంతి దయచేయండి. కుటుంబ కలతల నుండి విడిపించండి. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో అద్భుతకరుడా, త్వరలోనే మీరు కలుపుతున్నారని నమ్ముతున్నాను తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి, ధైర్యముతో నింపండి. నీ జీవము దయచేయండి, నిరీక్షణతో నింపండి తండ్రి. ఎంతో చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా సమయోచితమైన జ్ఞానముతో నింపండి తండ్రి. ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతివృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ఈరోజు ఏ పని ప్రారంభిస్తూ ఉన్నారో, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో ప్రతి ప్రారంభము మీరు చేయండి అయ్యా. నీ దూతలు తోడుగా ఉంచి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారికి ఈ నూతన సంవత్సరం అంతా తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. గత సంవత్సరంలో వారు ఏవైతే ప్రారంభించి పొందుకోలేక కోల్పోయారో ప్రతిదీ కూడా తిరిగి నూతన సంవత్సరంలో మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఉన్నత స్థితిలో పెట్టండి అయ్యా. ఆత్మ వరాలతో నింపండి. నీ కొరకు బలమైన సాక్షులుగా నిలువబెట్టండి అయ్యా. ఎక్కడ పడిపోయారో అక్కడే తిరిగి లేవనెత్తండి. ఈ సంవత్సరం అంతా అడుగడుగున ప్రతి విషయంలో వారి చేయి పట్టి ముందుకు నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ప్రతిరోజు ఈ వాక్యంని వింటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పున నీ చేతుల్లో పెడుతూ వారి ఏ అవసరాలు ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో, ఏ లేమిలో ఉన్నారో, ఏ కొరతలో ఉన్నారో ప్రతి కొరతను తీర్చి, ప్రతి అక్కర్ను తీర్చి, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు విని వారిని అంగీకరించి నైనా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా వర్ధిల్ల చేసి నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టుకుంటారని, నీ పరిచర్యలో వారిని వాడుకొని అనేక ఆత్మలను రక్షించడానికి నీ కొరకు ఉపయోగించుకుంటారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా పరిచర్యలో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. వారి పరిచర్యను నూరంతలుగా అభివృద్ధి చేయండి. నూతన ఆత్మలను దయచేయండి. అయినా వారు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడండి, మీరు ప్రార్థించండి, మీరు బోధించండి. రెండంతల ఆత్మతో వారిని నింపి నూరంతలుగా అభివృద్ధి చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించబోతున్నారు. అదేవిధంగా శారీరకంగా కూడా మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఈ వాగ్దానం మీ కొరకే. విశ్వసించండి, ప్రార్థనలో పోరాడి పొందుకోండి. ఈ వాక్కు ద్వారా మీరు బలపడినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాక్యాన్ని లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.